నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు తెలిపారు. గత 19 ఏళ్లుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కుప్ప రాజశేఖర్ అన్నారు. పిల్లల్లో ఎక్కువగా ఆహార ఎదుగుదల లోపాలు కారణంగా చిన్నారులకు గుండె జబ్బులు సంక్రమించే ప్రమాదం ఉందని ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి రఘురామ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అధునాతన వైద్య పరికరాలచే శస్త్రచికిత్స సులువుగా నిర్వహించవచ్చునని పేర్కొన్నారు. ఇవాళ తెనాలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెనాలి న్యూ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ రాధికా గారు, డాక్టర్ రాజశేఖర్ గారు వీళ్ళు ఇట్లా పెట్టడం, మా చిన్నపిల్లలకి వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఆయుష్ హాస్పిటల్ విజయవాడ నుంచి నాకు ఎప్పటి నుంచో ఎంబీబీఎస్ చదువుకునే రోజుల నుంచి రాధిక చాలా మంచి మిత్రురాలు. సో వాళ్ళు అడిగిన వెంటనే కాదనలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంత చక్కగా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి ఎంతోమంది చిన్నపిల్లలకి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైన టెస్టులు కానీ మందులు కానీ ఇప్పించి చేయటం అనేది చాలా బాగుంది. నాకు ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమంలో మాలేపాటి తిరుమలరావు, గుండా రామకోటేశ్వరరావు, వి శివసుధాకర్, బెల్లంకొండ రామ్మోహన్ రావు, మాధల పూర్ణ, చేబ్రలు ఆదిశేషరావు, కర్పూరపు రఘునాథ గుప్తా, పోకూరి శ్రీనివాసరావు, కంకిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో మా న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ తరఫున పిల్లలకి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. దీనికి కాను పిల్లలందరూ వచ్చి ఒక 100 మంది పైగా పిల్లలు వచ్చి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలను చెప్పుకొని వాళ్ళు పరీక్షలు చేయించుకొని వాళ్ళందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళందరూ ఉపయోగించుకున్నందుకు గాను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ సంఘం వారికి కానీ దేవాలయ కమిటీ వారికి కానీ ఎంతో కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాంపులో కొంచెం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా డాక్టర్ రఘురామ్ గారు కార్డియాలజిస్ట్, ఆయనకున్న ఎంతో బిజీ సమయాన్ని కూడా మా కోసం మేము అడిగినందుకు స్నేహభావంతో 10 నిమిషాలు మా కోసం అంత దూరం నుంచి విజయవాడ నుంచి మరి ఇక్కడ దాకా వచ్చి ఈ క్యాంపులో పాల్గొన్నందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేము అందరం కలిసి. ఈరోజు ప్రతి నెల చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల చిన్నపిల్లలకి ఆరోగ్యం కోసం సమస్యలకు సంబంధించి తెనాలి న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెనాలి పట్టణంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాము. దానికి డాక్టర్ రాధికా, రాజశేఖర్ గారు, అఖిల్ గారు, రఘురామ్ గారు వీరందరూ వచ్చి చిన్నపిల్లలకి ఆరోగ్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. సుమారుగా 150 నుంచి 160 మంది పిల్లలు వచ్చి చూయించుకున్నారు. దానికి డాక్టర్ గారికి, వీరికి అందరికీ, వైద్య బృందానికి అందరికీ నమస్కారం. తెనాలి వైభవాన్ని చాటే సాయి లక్కరాజు రచించిన మంచికి పేరు పెడితే అనే గీత చిత్రీకరణ ప్రారంభించారు. స్వరలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ కొత్తపేటలోని నాగ కళా మందిరం నందు ప్రారంభించారు. దశాబ్ద కాలం క్రితం తెనాలి నాటక, నృత్య, సాహిత్య, సంగీత వైభవాన్ని ముందు తరాలకు తెలియచేయాలన్న సంకల్పంతో ఒక గేయాన్ని రచించి ఆ బాల గోపాలాన్ని ఆకర్షించే విధంగా సంగీతాన్ని సమకూర్చామని, ఈ గేయాన్ని ఆదివారం నుండి నిర్మలా రమేష్ నృత్య దర్శకత్వంలో చిన్నారులపై చిత్రీకరించినట్లు సాయి లక్కరాజు తెలిపారు. నాగ కళా మందిర్, వైకుంఠపురం తదితర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ ఉంటుందని తెలిపారు.
తెనాలి వైభవం గురించి ఒక పాట రాశాం. సంగీత సాహిత్య నృత్య కళా సంగీత రంగాలలో తెనాలి ఎంత ప్రసిద్ధిగాంచిందని తెలుసు, అందరూ నాటక రంగం చెప్తారు. కానీ మిగతా వాటిలో కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కొడవగండి కుటుంబరావు 50 ఏళ్ళు సాహిత్యం వెళ్ళిన ఆయన. ఇలా ఎంతోమంది, ఒకళ్ళిద్దరు కాదు, చెప్పడం మొదలు పెడితే మనకు 2-3 గంటలు కాదు ఒకరోజు చెప్పినా కూడా అంతమంది ప్రసిద్ధులైన కళాకారులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి కళాకారులను ప్రశ్నిస్తూ మన తెనాలి గురించి ముందు తరాలు తెలియడం కోసమని ఈ పాట చిత్రీకరణ మొదలుపెట్టాము. నిర్మలా రమేష్ గారి నృత్య దర్శకత్వంలో వారి చిన్నారులతో ఈరోజు ఓపెనింగ్ షాట్ తీస్తున్నాము. ఇది అయినాక ఇది ఇంకా 2 నెలలు నడుస్తుంది. నవంబర్ 1కి ఇది పూర్తయి ఎడిటింగ్ చేసుకుని అప్పుడు విడుదల చేద్దామని పెట్టుకున్నాం. ఈ దీర్ఘకాల ప్రణాళిక పెట్టుకున్న కారణం ఏంటంటే తెనాల్లో ఎక్కడెక్కడో ఉన్న మహానుభావులు వాళ్ళంతా కూడా ఈ కొంత ఇంటర్వ్యూలు తీసుకోవాలి, వాళ్ళ గురించి కూడా బెస్ట్ విషయం తీసుకోవాలి. రాబోయే 100-150 సంవత్సరాలు ఈ పాట బతికేటట్టు ఈ పాట చిత్రీకరణ చేస్తున్నాం. మన తెనాలి గురించి, తెనాలి గొప్పతనాన్ని గురించి స్వరలయ అధ్యక్షులు సాయి లక్కరాజు గారు చక్కటి పాట రాశారు. దానికి సంగీతాన్ని సమకూర్చారు. అందరూ చాలా చక్కటి పాటకి నృత్యాన్ని చేయించే అవకాశం నాకు ఇచ్చారు. దానికి తెనాలిలో పుట్టి పెరిగిన, ఇక్కడ జన్మించిన ఇదిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జూలై నెల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో సమాజానికి తమ నైపుణ్యంతో సేవలందిస్తున్న వారికి అందించే అభినందన పురస్కారంలో భాగంగా మృదంగ విద్వాంసులు విద్వాన్ కానూరి వెంకట రామకృష్ణకు మానవతా అభినందన పురస్కారం అందజేశారు. అదేవిధంగా మానవతా సభ్యులు తన్నీరు శ్రీనివాసరావు విద్యార్థిని హాస్టల్ ఫీజు నిమిత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరియు పేద బ్రాహ్మణ మహిళా వివాహం నిమిత్తం విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య సహకారంతో 20,000 మరియు మానవతా తరపున 10,000 మొత్తం 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉంటాయని అధ్యక్షులు కటకం ప్రసాద్ తెలిపారు. అనంతరం కానూరు వెంకట రామకృష్ణచే మృదంగ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు విద్వాన్ శ్రీ కానూరి వెంకట రామకృష్ణ గారికి మృదంగ విద్వాంసులు మరియు ఘటమిస్టు స్పెషలిస్ట్గా ఏఆర్లోను వివిధ సంస్థలకు తమ నైపుణ్యం ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించి చేశారు. ఆయనకి ఈరోజు అభినందన పురస్కారం ఇవ్వడం జరిగింది. అట్లానే ఇంకొకటి, ఒక పేద బ్రాహ్మణ మహిళకు ఆర్థిక సహాయం చేయడానికి విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య గారు 20,000 రూపాయలు ఇచ్చారు. దానికి తోడుగా మరో 10,000 రూపాయలు మానవతా సంస్థ ద్వారా కలిపి 30,000 రూపాయలు ఒక పేద బ్రాహ్మణ మహిళ వివాహానికి ఇవ్వడం జరిగింది. మరియు మా కన్వీనరు తన్నీరు శ్రీనివాసబాబు గారు ఒక విద్యార్థినికి ప్రతి సంవత్సరం హాస్టల్కి అయ్యే ఖర్చునంతా భరిస్తూ ఆ సందర్భంగా ఈరోజు 25,000 రూపాయల పాపకి ఇవ్వడం జరిగింది. మానవతా విలువలు ప్రమోట్ అవ్వాలి సమాజంలో అనేది ఒక మంచి ఉద్దేశంతో ఆ ఊర్లో ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్, విద్యావేత్తలు ఈ మానవతా సంస్థతో అసోసియేట్ అయితే సమాజం మీద వాళ్ళ ఇంపాక్ట్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంస్థ నడపడుతుంది. దాంతోపాటు పేదలకు సహాయం చేయటం, ఎడ్యుకేషన్ సహాయం చేయటం, అతి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాసెస్లో బాగా చేయటం. మీకు ఒక 5 నిమిషాల్లో ఈ మానవతా స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తున్నాను. మానవతా శాఖకి మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి డైరెక్టర్స్ కమిటీ అంటారు, 2 అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది, 3 ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. పేద విద్యార్థికి సంవత్సరానికి 50,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. కరెక్ట్ స్టూడెంట్ని సార్ ఐడెంటిఫై చేస్తాం, ఐడెంటిఫై చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. మన ఆనంద గారికి కూడా మానవతా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే డాక్టర్ డి శారద D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే NCDS స్క్రీనింగ్ వ్యాధుల వైద్య శిబిరం బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ S బిల్డింగ్ నందు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనగా వారికి బీపీ, షుగర్ టెస్టులు డాక్టర్ శారద ఆధ్వర్యంలో నిర్వహించారు. NCDS వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె అవగాహన కల్పించారు. వ్యాధి వచ్చాక బాధపడటం కంటే రాకముందే తగు జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలు, వ్యాయామం పాటిస్తే జీవితం ఆరోగ్యవంతంగా సాగుతుందని డాక్టర్ శారద తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం రెగ్యులర్గా జరిపే షుగర్ క్యాంపు ఈరోజు కూడా బురిపాలెం గ్రామం నందు మనం చేసుకోవటం జరిగింది. షుగర్ వచ్చిన వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే వారికి కన్ను నరం దెబ్బతింటం కానీ, లేకపోతే కాళ్ళ నొప్పులు అధికంగా ఉండి న్యూరైటిస్ ప్రాబ్లంతో కానీ, అలాగే గుండెకి సంబంధించినవి హార్ట్ అటాక్స్ అంటారు. అవి అందరికీ అయితే నొప్పి తెలిసి వాళ్ళకి హార్ట్ అటాక్ అని అర్థం చేసుకునే దానికి టైం ఉంటుంది. కానీ షుగర్ వ్యాధి వాళ్ళకి నొప్పి అనేది తెలియకుండా సైలెంట్గా, అంటే మన కాఫీ తాగుతూనే తల వాల్చేస్తారంటారు చూడండి, అలాగా సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము కార్డియాక్ స్క్రీనింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్సిడి వ్యాధులు అని అంటామండి. మన లైఫ్ స్టైల్ తేడాలు రావటం మూలం జరుగుతుంది. దీనికి నివారణ అంతా కూడా మీరు తినే ఫుడ్ ప్లేట్లోనే ఉందండి. థైరాయిడ్ వచ్చిన వారికి కానీ, బీపీ వచ్చిన వారికి కానీ, షుగర్ వచ్చిన వారికి కానీ మీరు మాత్రమే మీకు మీరే డాక్టర్సు. మీరు తినేది కానీ, మార్నింగ్ నుంచి నైట్ దాకా తినే ఆహారం కానీ అన్నీ చూసుకోవాలమ్మా. అలాగే రాత్రి ఖచ్చితంగా మనం నిద్ర 8 గంటలు పడుకోవాల్సిందే. పెందలాడి పడుకుని పెందలాడి లేచే అలవాటుతోటి సగం వ్యాధులు తగ్గిపోతాయి. ప్రతి స్త్రీ కూడా స్వీయ రొమ్ము పరీక్ష అనేది చేసుకోవాలి. అది ఎడమ రొమ్ముని కుడి చేత్తో చూసుకోవాలి, అలాగే కుడి రొమ్ముని ఎడమ చేత్తోటి కూడా 4 భాగాలుగా విభజించి మీరు తప్పనిసరిగా ప్రతి స్త్రీ ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా 16-17 ఏళ్ల పాపాయి దగ్గర నుంచి 60-70 ఏళ్ళు ఉన్న వృద్ధురాల వరకు ఇది చేసుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ రేట్ పెరుగుతుంది. గత నెలలో కూడా నేను దాదాపు 3 కేసుల్ని రిఫర్ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అటువంటి వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని డీఎస్పీ రమేష్ హెచ్చరించారు. ఇటీవల సుల్తానాబాద్ సుందరయ్య కాలనీలో జరిగిన దాడి ఘటనకు సంబంధించిన ముద్దాయిలను పట్టణ 3 టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ ఘటనకు సంబంధించి 6 ముద్దాయిలను అరెస్ట్ చేయగా వారిలో 2 రౌడీ షీటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరు 2 యాక్టివ్ రౌడీ షీటర్ అని గత ఎన్నికల్లో వీరిని బైండ్ ఓవర్ చేసినట్లు వెల్లడించారు. రౌడీయిజానికి తావు లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమేష్ బాబు హెచ్చరించారు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించడం జరుగుతుందని తెలిపారు. రౌడీ షీటర్లు పదే అల్లర్లకు పాల్పడితే పీడీ యాక్ట్ అమలు చేస్తామని డీఎస్పీ రమేష్ హెచ్చరించారు. జీవన విధానం మార్చుకొని సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. సమావేశంలో సిఐ రమేష్ బాబు, ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఒక 7 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 175/2024 ఆ క్రైమ్లో పాత చట్టం ప్రకారం 307 ఐపీసీ మిగతా సెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ 6 ముద్దాయిల్లో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు. ఆ 2 రౌడీ షీటర్స్ కూడా టి విజయబాబు ఎలియాస్ అప్పు, ఇతని మీద 12 కేసెస్లో ఇతను ముద్దాయి. అలాగే శెట్టి నాని అని ఇతని మీద 9 కేసెస్ ఉన్నాయండి. వీళ్ళిద్దరు కూడా చాలా యాక్టివ్ రౌడీ షీటర్స్. గతంలో కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా వీళ్ళ మీద బైండ్ ఓవర్ చేశాము. అయినా కూడా వీళ్ళ యొక్క ఆగటం లేదు. దాని మీద స్థానిక సిఐ రమేష్ బాబు గారు వీళ్ళ మీద ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వగానే ఇమీడియట్గా పార్టీస్ని ఫామ్ చేసి వీళ్ళ 6 కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. అయితే మా గౌరవ ఎస్పీ గారు, నూతనంగా వచ్చిన ఎస్పీ గారు సతీష్ సార్, తర్వాత మా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా చీఫ్ మా డీజీ గారు ద్వారకా తిరుమల గారు ఆదేశం ప్రకారం ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. ప్రజలంతా కూడా పీస్ఫుల్గా వాళ్ళ యొక్క జీవనం సాగించాలి. అయితే ఈ కంప్యూటర్ యుగంలో రౌడీజానికి తావు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడో శాస్త్రీయంగా డెవలప్ అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అప్పటి రోజుల్లో ఏదో ఒక రౌడీ అని చెప్పేసి ఎక్స్ట్రాషన్ చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, వాడిని కొడతాం, వీడిని కొడతాం, జోబులో డబ్బులు లాక్కుంటాం, ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి ఆ సమాజం పోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోమని అధికారులు ఆదేశం ఇస్తాం జరిగింది. దాంట్లో ప్రక్రియగా అందరూ కూడా నా సబ్ డివిజన్లో 336 మంది రౌడీ షీటర్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కదలికి కూడా ఎప్పటికప్పుడు అందరు ఇన్స్పెక్టర్స్ కూడా తెనాలి 1 టౌన్ కానీ, 2 టౌన్ కానీ, 3 టౌన్ కానీ, తెనాలి రూరల్ ఎస్ఐ కానీ, కొల్లిపర కానీ, తెనాలి రూరల్ ఎస్ఐ కానీ, అలాగే చేబ్రోలు,
కొన్నూరు టౌన్ ఎస్ఐ వీళ్ళంతా కూడా ప్రతి శనివారం కానీ సండే కానీ వీళ్ళందరూ కూడా రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ చేసి సత్ప్రవర్తనతో ఉండమని చెప్పి వాళ్ళకి చెప్తాం జరిగింది. ఎవరైతే రౌడీ షీటర్లు ఫ్రీక్వెంట్గా కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ అంటే మీ అంతా తెలుసు. దాని మీ ప్రపోజల్స్ స్థానిక ఇన్స్పెక్టర్ గారు పంపిస్తారు. ఇతను ఇన్ని కేసుల్లో లాస్ట్ 3 ఇయర్స్లో ఇన్ని కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు. రీసెంట్గా కూడా కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఇతని యొక్క ఇది సమాజానికి హానికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇతన్ని పీడీ యాక్ట్ కింద ఇతను డిటైన్ చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తారు. ఈయన ఆ రిక్వెస్ట్ నాకు వస్తే నేను ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద వాళ్ళు డిటైన్ చేస్తారు. ఆ ప్రక్రియను ప్రారంభించామండి. గతంలో కూడా ప్రారంభించాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ ఇద్దరు రౌడీ షీటర్లకు కూడా పీడీ యాక్ట్ని ప్రపోజల్కి ఆల్రెడీ స్థానిక సీఏ రమేష్ బాబు గారు పంపిస్తాం జరిగింది. దాని మీద మా గౌరవ ఎస్పీ గారికి కూడా మేము పంపిస్తాం. త్వరలో కూడా పీడీ యాక్ట్ వీళ్ళు దాని యొక్క మెరిట్స్ మీద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.